2 రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు భగవద్గీత ప్రతిని బహుమతిగా అందించారు. రష్యన్ భాషలో ట్రాన్స్లేట్ చేసిన భగవద్గీతను అధ్యక్షుడు పుతిన్కి బహుకరించారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా గీత బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఇదిలా ఉండగా పుతిన్ ఈరోజు ఢిల్లీలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ పలు సమావేశాల్లో పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు పుతిన్ను రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం పలికారు. 11:30 ఆయన రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీ స్మారక స్థలంలో పుష్పగుచ్చం అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. భారత్ రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1:50 హైదరాబాద్ హౌస్లో ఉమ్మడి ప్రతీకా ప్రకటనలు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3:40 అధ్యక్షుడు పుతిన్ ఒక బిజినెస్ కార్యక్రమంలో పాల్గొని భారతదేశంలోని ముఖ్య వ్యాపార నాయకులతో మాట్లాడనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పుతిన్ భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన రష్యాకు బయలుదేరి వెళ్తారు.